నా పేరు గంగాధర. ఆటోకొండ దగ్గర ఉన్నాం. 10 ఫ్యామిలీ ఉన్నాం. అన్నికే మాకు ఏం ఇండ్లు లేవు, ఏం లేవు. అన్నికి వచ్చేసి 10 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల అంత దూరము ఉన్నాం చెరువు ముందర అనేసి. రోడ్డు గిడ్డు ఏం లేదు. దాపేమి లే ఇతా ఉంటే ఇంట్లో ఊరు జాగాలో ఏడన్నా రాపించినా కూడా వాళ్ళు ఇవ్వడం లే మాకు. మేము అతకు వచ్చే అవకాశం లేదు. ఏడుంటే ఎట్లా తాగడానికి కూడా నీళ్ళు ఎక్కేది కష్టము. మీరు ఎక్కడ నీళ్ళు ఎక్కడ తాగుతారు? బాయిలో ఉన్నాయి అవే సార్ నీళ్ళు తాగేదానికి. అట్లా నీళ్ళు వాన పడితే నీళ్లు లేదంటే మోటార్లో గిట్ల మేము తిరుపతి వాళ్ళంటే అందరూ మీ ఇట్లా ఉండోళ్ళు పోదామంటారు. మా ఇట్లా లేదు మేమేం చేయాల అట్లా అని చెప్పి మేము అధికారుల దగ్గర కూడా ఉన్నారు. వీళ్ళని ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికైతే వస్తారు సార్. అప్పుడైతే ఒకరి మీద ఒకరు మాకే అందరూ వచ్చారు. మళ్ళీ చేసి ఇచ్చారు. ఒకరు కూడా దొరపడి దూరం ఇట్లా ఎన్నో మాటలు పైపిల్లిగా మగాళ్ళని కూడా అడిగండి. ఒకరు కూడా జరబడి చెప్పిండి వాళ్ళు ఇట్లా రాండి రాసుకుందరు చేసుకుందరు ఆడిస్తాం ఏడిస్తాము అని మాట్లాడే ఎవరు కూడా నికరంగా చేసి చూపించింది. ఉండే పిల్లలకి చదువు లేదు, పసిపెట్టతో సహా లేదు సార్. అదే ఊర్లో ఉంటే పోయేవాళ్ళు పోయేది కష్టపడి బాధపడే ఏదో ఉంటది కదా ఊళ్ళో ఉంటేది. అన్నం సంపాదించుకునేదానికి ఇబ్బంది అయితే కష్టం. కానీ స్టోరీ బియ్యాల స్టోరీ బియ్యాలి అంత సార్ ఈడ ఇప్పుడు ఫ్రీగా వేస్తారు. అమ్మతో అనేది 28, 29, 30 రూపాయలతో కొనుక్కొని చేసుకుంటారు. అంటే మీకు స్టోరీ బియ్యాలు కూడా లేదు? స్టోరీ బియ్యాలు ఉన్నాయి. మాది 25 కేజీలు కాదు, వాళ్ళు 25 కేజీలు కాదు. మళ్ళీ తక్కిన వాళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళందరూ కొనుక్కోవాల్సిందే. స్టోర్ బియ్యాలే కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటాను. 35, 30 రూపాయలు అట్లే పెట్టుకుంటారు కేజీ స్టోర్ బియ్యాలే. స్టోర్ బియ్యాలు మీరు ఈ గట్లకు అమ్ముకొని స్టోర్ బియ్యాలు కొనుక్కొని మళ్ళీ ఇవ్వాల్సింది అప్పులో వాళ్ళకి ఇవ్వాలా, మళ్ళీ బియ్యం తీసుకోవాలి, తినాలా, ఉండాల. అట్లా ఏదన్నా అకస్మాత్తుగా బాలేకన్నా కూడా 1000 రూపాయలు అప్పు చేయాలన్నా 1000 రూపాయలు కట్టడానికి కూడా 1 లక్ష రూపాయలు కట్టేంత ఇదైపోయింది. అంత ఇబ్బందికరంగా ఉంటది. ఏం 10 రూపాయలు ఆదేశం లేదు సార్ ఇక్కడ. అదే ఊరు బాటలో అయితే ఏదన్నా ఇది అవుతుంది. వాళ్ళు అది తిరగడానికి ఇబ్బంది పడే మేము ఎక్కడ వచ్చేది ఒకసారి ఒక అధికారులతో కలిసి మాట్లాడేదేమి ఈజీనే. కానీ మాకు ఛార్జీలు ఇంతమందికి ఛార్జీలు పెట్టుకునేదానికి కూడా స్తోమత లేదనే ఇదిగానే ఉన్నారు సార్. రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ గౌనివారిపల్లికి దగ్గరగా దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో అడ్డకొండలో ఒక 10 కుటుంబాలు, యానాది కుటుంబాలు నివసిస్తున్నారు. వీళ్ళు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల పైన ఇలాంటి పట్టలు కప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళకి ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కానీ కనీసం రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉపాధి ఏమాత్రం లేదు. వీళ్ళు కేవలం ఈ అడ్డకొండలో దొరికేటువంటి గడ్డలపైన కాయలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డకు చదువు ఏమాత్రం కనీసం వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు సమాజానికే దూరంగా ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళు ఎందుకు సమాజానికి దూరంగా ఉన్నారంటే అడవి ప్రాంతంలో నివసించేటువంటి గిరిపుత్రులు వీళ్ళు అనేక సార్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగారు, సబ్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. మేము అడవుల్లో ఉన్నాం, మా బిడ్డలకి చదువు లేదు, మా పెద్దలకి ఎవరైనా ముసలి కనీసం హెల్త్ బాగాలేకపోతే ఇక్కడి నుంచి హాస్పిటల్కి రోడ్డు పైకి తీసుకొని పోవాలంటే కూడా 5 కిలోమీటర్లు కాలి నడకన మోసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. మేము తాగడానికి కనీసం నీళ్లు లేవు. వర్షం పడితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంతల్లో, బావిలు, ఇలాంటి వాగుల్లో తీసుకొచ్చి మేము వండుకునేటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేముండాం. మాకు కాలనీ ఇండ్లుగానే ఏర్పాటు చేస్తే మేము కూడా జనజీవన స్రవంతలేకొచ్చి మేము కూలీ నాలి చేసుకొని మా బిడ్డలకైనా చదువు చెప్పించుకుంటాం, కనీసం వైద్యానికి విద్యకి దగ్గరగా ఉంటామని అనేక సార్లు అనేక అధికారుల చుట్టూ తిరిగారు. మరి ఈ యానాది కుటుంబాలు ఒక్కరోజు ఖాళీగా ఉంటే కూడా వాళ్ళ కుటుంబాలను గడవనటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరుగుతారో ఒకసారి అధికారులు, పాలక వర్గాలు ఆలోచించాలి. మేము ఎంఆర్ఓ గారిని, స్థానిక సబ్ కలెక్టర్ గారిని కోరేది ఏమంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి 10 యానాది కుటుంబాలకు కూడా మీరు కాలనీలను ఏర్పాటు చేయాలి. ఈ పక్కనే గౌనివారిపల్లికి దగ్గరలో సర్వే నెంబర్ 29లో 2 ఎకరాల 64 సెంట్లు వేకెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్.
అక్కడ ఆల్రెడీ యానాది కుటుంబాలు 10 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 10 కుటుంబాలకు కూడా ఆ ప్రాంతంలో కాలనీ ఇండ్లు ఇస్తే అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. వీళ్ళ జీవితాలైనా మెరుగుపడతాయని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఇక సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళకి నివాస స్థలాలను ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీగా కోరుకుంటున్నాం.